హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది చాలా సాఫ్ట్గా, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి అలా ట్రై చేయండి. ఇది రైస్లోకి, బిర్యానీలోకి, చపాతీలోకి సూపర్ కాంబినేషన్ అండి. మనం ముందుగా ఒక 1/2 కేజీ మటన్ తీసుకుని శుభ్రంగా కడుగు పెట్టుకుని 5 స్పూన్లు పెరుగు, ఒక అరబద్ద నిమ్మకాయ పిండుకొని అందులో ఒక స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమంలో ఒక స్పూన్ కారం, ఒక అర స్పూను ధనియాల పౌడర్ వేసుకొని ఈ మసాలా అంతా మటన్కి పట్టేలాగా శుభ్రంగా కలుపుకొని ఒక పావుగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. బయట పెట్టుకున్నా పర్లేదు. తర్వాత మనము కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. ఒక కుక్కర్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 యాలక్కాయలు, 4 లవంగాలు వేసుకొని ఈ మసాలా ఆయిల్లో దిగేదాకా బాగా కలుపుకొని ఆ తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది త్వరగా మగ్గిపోవడానికి మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం. మటన్లో సాల్ట్ వేసుకున్నాం కదండి, ఇప్పుడు చూసుకుని వేసుకోండి. కొంచెము సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత చూడండి ఉల్లిపాయలు కొంచెం మగ్గినాయి. మగ్గిన తర్వాత మనం ఒక టమాటా వేసుకొని దీన్ని కూడా కొంచెంసేపు మగ్గనిచ్చిన తర్వాత ఇందులో మనము ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చి వాసన అంతా పోయేదాకా దీన్ని కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత మనము ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని ఇందులోనే వేసుకొని ఒక 5 నిమిషాలు మనము దీన్ని శుభ్రంగా కలుపుకోవాలి. కలుపుకొని ఈ లోపల మనము కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ఒక స్పూనున్నర ధనియాలు, అర స్పూను జీలకర్ర, 4 యాలక్కాయలు, 4 లవంగాలు, ఒక దాల్చిన చెక్క చిన్నది, ఒక స్టార్ పువ్వు రేక, ఒక 5-6 జీడిపప్పులు వేసుకొని మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఈ లోపల కర్రీ మనకి ఎలా ఉందో ఒకసారి కలుపుకుందామండి, అడుగంటుకోకుండా. ఇలాగ చూసుకున్న తర్వాత ఒక స్పూన్ కారం, కొంచెం పసుపు వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఇందులో మనము ఏదైతే మసాలా ప్రిపేర్ చేసుకున్నామో అది కూడా ఇందులో వేసుకొని కలిపేసుకోవాలండి. ఇలా మసాలా వేసుకుని ఒక 5 నిమిషాల్లో దీన్ని ఆయిల్ బయటకు వచ్చేదాకా దీన్ని కొంచెంసేపు ఉడకనివ్వాలండి. ఇలా ఉడికిన తర్వాత ఇందులోనే మనము కొంచెం కొత్తిమీర వేసి ఒక గ్లాసు మంచినీళ్ళు వేసుకోవాలండి. ఎందుకంటే ముక్క సాఫ్ట్గా ఉడకాలి కదా. ఒక గ్లాసు మంచినీళ్ళు వేసుకుని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు దీన్ని కొంచెంసేపు ఉడకనివ్వాలి. ఇదిగోండి 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఆయిల్ బయటకు వచ్చేసింది చూడండి. సెమీ గ్రేవీ ఉంది. మీకు ఎలా కావాలంటే ఎలాగా, లేదు అంటే కొంచెం మళ్ళీ మరగనిచ్చుకుంటే ఎలాగా థిక్గా వస్తుంది. ఇదేనండి మన మటన్ కర్రీ. చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు కూడా ఒకసారి అలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పీస్ కూడా చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది. ఒక 5 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఎందుకంటే మనం పెరుగులో మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్